హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మంచి జరగాలని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నాను. వినాయక చవితి సందర్భంగా మేమైతే మా సెంటర్లో వినాయక స్వామిని అయితే ప్రతిష్ఠించాము. అలాగే ప్రతిరోజు పూజలు నైవేద్యాలు అయితే సమర్పిస్తూ ఉన్నాము. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకోవాలి, అసలు ఏంటి స్టోరీ, యూత్లో ఎందుకు వినాయక స్వామికి ఇంత క్రేజ్ ఉంది, ఇలాంటి విషయాలు అయితే వీడియోలో డిస్కస్ చేయబోతూ ఉన్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. మన హిందూ సంస్కృతిలో 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. వారిలో అందరికన్నా ముందుగా మనం పూజించేది మాత్రం శుభకరుడైన వినాయకుడిని. పుట్టగానే తన శిరస్సు ఖండిస్తే ఏనుగు తలతో తన జీవితాన్ని నిశ్చలంగా గడుపుతూ తల్లిదండ్రులను దైవంగా భావిస్తూ గణాధిపతిగా పూజ్యుడిగా పూజలు అందుకుంటున్న వినాయకుడి జీవితం మనందరికీ ఎంతో ఆదర్శప్రాయం. భారతదేశం అంతటా జరుపుకునే ఈ వినాయక చవితి పండుగను పూర్వం 171 BC నుంచి అప్పుడు రాజులు పాలించినటువంటి చాణక్యులు, శాతవాహనులు ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకునేవారు. తర్వాత 1600 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పూణేలో ఎంతో వైభవంగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకునేవారు. అది ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. మొదటిగా వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు అంటే, పూర్వకాలంలో ఒకరోజు కైలాసగిరిలో శివపార్వతుల కొడుకులైనటువంటి వినాయకుడు, కార్తికేయుడు ఈ ఇద్దరు కొడుకుల్లో గణాధిపత్యం ఎవరికి దక్కుతుంది అని అందరి దేవతల్లో సందేహం అయితే ఏర్పడింది. అప్పుడు ఆ సందేహాన్ని శివుని ముందుకైతే తీసుకుని వచ్చారు. ఇప్పుడు మహాశివుడు అందరి దేవతల సమక్షంలో తన కొడుకులిద్దరికి ఒక పరీక్ష అయితే పెట్టదలుచుకున్నాడు. ఆ పరీక్ష ఏంటంటే, ఈ సమస్త విశ్వాన్ని 3 సార్లు చుట్టి మధ్యలో కనపడిన ప్రతి పుణ్యక్షేత్రంలో స్నానం చేసి నా దగ్గరికి రావాలి. ఎవరైతే ముందుగా పూర్తి చేసి వస్తారో వారికి సమస్త గణాలకి అధిపతి అని చెప్పి మహాశివుడు అయితే నిర్ణయిస్తాడు. అలాగా గణేశుడు, కార్తికేయుడు మధ్య పోటీ అయితే మొదలైంది. కార్తికేయుడు తన నెమలి వాహనం ఎక్కి మెరుపు వేగంతో ఆకాశంలో దూసుకొని పోయాడు. కానీ వినాయకుడు ఒక్కడు కూడా ముందుకి వెనక్కి కదలకుండా అక్కడే నిలబడి తన తల్లిదండ్రులు అయినటువంటి శివపార్వతులకు చేతులు జోడించి నమస్కరించి వాళ్ళ చుట్టూ అయితే తిరిగాడు. అది చూసి దేవతలు ఆశ్చర్యపోయి గణేశుని ఇలా అడిగారు, ఒక పక్క నీ తమ్ముడు పోటీ జరగగానే మెరుపు వేగంతో సాగితే నువ్వు మాత్రం ఇక్కడ ఇలా చేస్తున్నావు అని అన్నారు. వినాయకుడు ఇలా సమాధానం అయితే ఇచ్చారు, ఎవరైతే తల్లిదండ్రులను దైవంగా భావిస్తారో సమస్త సృష్టి తల్లిదండ్రుల్లోనే కనిపిస్తుంది. ఇంకా వారు చుట్టూ చేసే ప్రదక్షిణలో ఈ విశ్వంలోనే తక్కువ ఏమి కాదు అంటూ వినాయకుడు దేవతలతో అంటారు. అలా వినాయకుడు పోటీ మొదలవగానే శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఉండిపోయాడు. प्रणंदनाय नमः, ओं गंगाधताय नमः, ओं सहिष्णवे नमः, ओं विष्णुप्रियाय नमः, ओं भक्तजीविताय नमः, ओं चिदमन्मत्वा सर्वकार्येषु सर्वदा श्रीमन्महागणाधिपतये नमः. तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. एकदन्तगणपतय इदं नमः. आवाहनमहागणपतिर्देवताभ्यो नमः. ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आदरं परिकल्पयामि. महागणाधिपतये. అయితే మరోవైపు కార్తికేయుడు విశ్వాన్నంతా చుడుతూ 3,50,000 నదులు సందర్శించారు. అయితే ఏ నదికి దగ్గరికి వెళ్ళినా వినాయకుడు అంతకన్నా ముందు ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నట్టు కనిపించాడు. అది చూసి కార్తికేయుడు ఆశ్చర్యపోయాడు. కార్తికేయుడు కైలాసం చేరే లోపల కైలాసంలో పండగ వాతావరణం అయితే అలుముకుంది. ఏమిటా అని కార్తికేయుడు చూడగా వినాయకుడిని విజేతగా గుర్తించి ఆయనకి గణాధిపత్యం అప్పగించారు. అది చూసి ఆశ్చర్యపోయిన కార్తికేయుడికి వినాయకుడు తన తల్లిదండ్రుల మీద చూపించిన భక్తి విధేయతలను తెలుసుకుని తన అన్న వినాయకుడు గణాధిపత్యం అందుకున్నాడు అని చెప్పి తెలుసుకున్నాడు. విజేతగా నిలిచిన వినాయకుడిని మహాశివుడు ఇప్పటి నుంచి ఎవరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా నీకే పూజ చేయాలి. అది ముందుగా నిన్ను ప్రార్థించి ప్రారంభించిన కార్యాల్లో సకల విఘ్నాలు తొలగిపోయి ఆ కార్యం సంపూర్ణం అవుతుంది అని మహాశివుడు వినాయకుడిని ఆశీర్వదించారు. ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు నాడున వినాయకుడు విఘ్నేశ్వరుడిగా అయ్యాడు. ఈ కారణంగానే భాద్రపద శుద్ధ చవితి కోసం మనం వినాయక చవితి అయితే జరుపుకుంటున్నాం. ఇది ఓవరాల్గా వినాయక చవితి మనం జరుపుకునే దానికి ముఖ్యమైన కారణం. అలాగే మేమైతే మా స్వామివారిని 5 రోజులైతే మండపంలో పెడుతున్నాము. అలాగే రోజు స్వామివారికి నైవేద్యాలు, ప్రసాదాలు అయితే మేమైతే ఎంతో సంతోషంగా అయితే గడుపుతూ ఉన్నాం. ప్రజెంట్ స్వామివారి మా సెంటర్లో వెలిచినందుకైతే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాగే చూస్తూ ఉండే ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. Thank you guys.